భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో భారీ విజయోత్సవాలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షుడు రామశెట్టి కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ కార్యకర్తలు ఆనందాన్ని పంచుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ అందరూ వెనక్కి వచ్చేసింది. ఇంకా ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. దానికి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసింది. తర్వాత కాసా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు నిన్నటి రోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వస్తే 3 రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని మరి 2 రాష్ట్రాల్లో సీట్లు కొలుచుకొని ఓట్ల శాతాన్ని పెంచే విధంగా పనిచేసిన కారణంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లోనే పెద్ద బస్టాండ్ సెంటర్ వద్ద సంబరాలు జరుపుకోవడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలన, ఒక తీవ్రవాద పాలన, ఒక దురదృష్టకరమైన పాలన సాగిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాల కాలంలో దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీని పశ్చిమ బంగాల్లో అధికారంలో తీసుకురావడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తల్ని, అనేక మంది నాయకుల్ని పొట్టన పెట్టుకొని చంపేయడం జరిగింది. చాలా మందిని వికలాంగులు చేయడం జరిగింది. వాళ్ళందరి త్యాగ ఫలితమే ఆ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వివిధ సంఘ పరివార క్షేత్రాలు భారతీయ జనతా పార్టీ కలిసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, దేశాన్ని కాపాడడం కోసం, తీవ్రవాదులను తరిమికొట్టడం కోసం పశ్చిమ బెంగాల్లో పనిచేసి ఘన విజయం సాధించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 91 లక్ష ఓట్లు రోహింగ్యాలకు, సొరబాటుదారులకు, తీవ్రవాదులకు, దేశ విద్రోహ శక్తుల పేరుతో 91 లక్షల ఓట్లు చేర్చి ఆటవిక రాజ్యాన్ని నేలకొల్పి దుర్మార్గంగా దౌర్జన్యాలు చేసి రాష్ట్రంలో రిగ్గింగ్ చేసి దుర్మార్గంగా గెలవడం జరిగింది. దీనికి గమనించినటువంటి ఎన్నికల కమిషనర్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులకు, ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు షెల్టర్ జోన్గా ఉంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లోనే పెట్టి దేశానికి ప్రమాదం వచ్చే విధంగా మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ రాజ్యాంగం నడవడం లేదని చెప్పి ఎస్ఐఆర్ అనే కార్యక్రమాన్ని పెట్టి, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమం వల్ల ఎవరైతే ఆ ఊర్లో లేరో, ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో, ఎవరైతే ఆ రాష్ట్రానికి సంబంధం లేకుండా ఎవరైతే ఓట్లు చేర్చుకొని దుర్మార్గంగా వేస్తున్నారో వాళ్ళందరినీ 91 లక్షల ఓట్లను తొలగించి రాజ్యాంగాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ రోజే సుప్రీంకోర్టు చెప్పింది, మీ రాష్ట్రంలో కానీ అన్యాయంగా ఎన్నికల కమిషనర్ ఓట్లు తొలగిస్తే ఫారం 6 కింద నమోదు చేయండి అని. ఇంతే కదయ్యా అక్కడ మన వాళ్ళు నమోదు చేసుకోవడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని ఇంటికి పంపించి ఈ రోజు నుంచే మొదలైంది అక్కడ రోహింగ్యాలు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం నడవబోతుంది. అమిత్ షా గారి సారథ్యంలో నడవబోతుంది. ఎక్కడ ఉంటే దేశ ద్రోహులను, తీవ్రవాదులను కుక్కలను కాల్చి చంపుతారని రాత్రి నుంచే ఈ చొరబాటుదారులంతా వాళ్ళ ప్రదేశానికి పోవడం మొదలుపెట్టారు. అంటే ఒక శక్తివంతమైన పాలన, ఒక దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే తీవ్రవాదులు ఉంటారో అక్కడ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏదైతే భారతీయ జనసంఘ్ స్థాపికుడు ఉన్నాడు, జనసంఘ్ స్థాపించిన మహానుభావుడు ఉన్నాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ గడ్డ మీద అయితే జన్మించాడో, ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ పశ్చిమ బెంగాల్ గడ్డ మీద మొట్టమొదటిసారి ఆ షాయిపు జెండా, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే జెండా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కళల మేరకు, ఆశయాల మేరకు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పనిచేసి ఈరోజు అక్కడ శాంతియుతమైన పాలనని మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జన్మించిన గడ్డల మీద స్థాపించబోతున్నారు. రేపు అని చెప్తారు మనకి కుహనా రాజకీయ పార్టీ నాయకులు ప్రజాభిమానాన్ని చొరగొనకుండా, ప్రజలకు నచ్చిన కార్యక్రమాలు చేయకుండా దుర్మార్గంగా పాలిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి రేపు చాలా మంది ఈ కుహనా పార్టీ నాయకులు చెప్తారు, అయ్యా దుర్మార్గం జరిగిపోయింది, ఆడు ఓట్లు తొలగిచ్చేశారు, ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఈవీఎంల ద్వారా ఓట్లు వేసుకున్నారని. ఈ నాయకులను ఒకటే కోరుతున్నాం, ఈవీఎంల ద్వారా మేము ఓట్లు వేసుకో ఉంటే తమిళనాడు మేము ఎందుకు ఓడిపోయినాము, కేరళ మేము ఎందుకు ఓడిపోయినామని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 1989లో ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు పోస్టల్ బ్యాలెట్ వద్దు, ఈవీఎంలు ముద్దని చెప్పి ఈవీఎంలను ప్రవేశపెట్టిందే మీ నాయకుడయ్యా, మీ మాజీ ప్రధానయ్యా రాహుల్ గాంధీ గారయ్యా. అది గుర్తించుకోమని ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికలకు పోతాం. ఆ రాష్ట్రంలో ఒకసారి గెలిస్తే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కూడా గెలిచేదానికి మేము ముందుంటామని చెప్పి, ప్రజల మన్నలు పొందుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి, నా కార్యకర్త సోదరులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.